ప్రభువుని యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతిశూరుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మగా అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి ఈ స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే విన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, అంతేనా కూడా మనం ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలో పూర్తి రాశానండి. ఇంకా మరి మనం ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మనం ఇప్పుడు 11 డేస్ కదండి, ఆ రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. పొద్దున సాయంత్రం తినకుండా ఉండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రార్థనలో పాల్గొంటున్నాము. ఇంకా మరి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఆయన నామమున భయభక్తులు గారు మనకు నీతిశూరుడు ఉదయిస్తారంటున్నారు. అతని రెక్కలు ఆరోగ్యం చేస్తారంటున్నారు. కనుక మనం బయలుదేరి కొవ్వినోడు గంతులు గంతులు వేస్తారని మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా దీనికి రిఫరెన్స్‌లు ఏమన్నా అంటే మరి యోహాను సువార్త యెషయా గ్రంథము 60 అధ్యాయము 1, 2 వచనాలలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, ఇక్కడికి చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా లోక సువార్త 1వ అధ్యాయము 78, 79 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం గ్రహించెను అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు అండి. ఇంకా దీనికి రిఫరెన్స్లు ఇంకా కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతారో చూద్దామండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట అండి. ఇంకా మరి మలాకీ గ్రంథము మనకి కదండి సారీ అండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవారు మరి చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పిన అని దేవుడు కూడా మాట్లాడుతున్నారండి మనతోనే. ఇంకా మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16, 17 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను మరి సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని మరి కనికరింతును అని చెప్పేసి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇంకా మరి దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చారండి ఇక్కడ. మరి నీతి సూర్యుడు అంటే ఎవరంటే మరి యేసుక్రీస్తు వారు అనమాట. ఇంకా ఆరోగ్యం అంటే పాపము నుండి విముక్తి, మరి ఆత్మీయ క్షేమం అని అంటున్నారు. మరి కొవ్విన దూడలు అంటే మరి విడుదల పొందిన మరి ఇంకా సంతోషంతో మరి గంతులు వేసే విశ్వాసులని ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. ఈరోజు వాగ్దానానికి ఇవన్నీ కూడా 3 కూడా మరి నిదర్శనాలు అనమాట అండి. అయితే అతని నామం ముందు భయభక్తులు కలగక మనకు నీతిశూరుడు ఉదయిస్తారని, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయని, మరి మరి కొవ్విన గంతులు వేస్తారని చెప్పేసి నేను దేవుడు ఇచ్చిన ఇంత మంచి వాగ్దానానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతలో శాశ్వత వందన ఘనమైన నామమునకెల్లా స్తుతి స్తోత్రం తండ్రి. ఎనమైతే ప్రపంచాన్ని తెక్కబెట్టిన పేరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. తెక్కబెట్టి అవసరం తెచ్చండి, నక్క తెచ్చిన కొరకు తెచ్చండి ఆయన. చెడ్డ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయాలి దేవుడిని ఆయన. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, ఆర్థిస్తున్న వరకు ఆర్థిక సాయం దయచేయండి. అనారోగ్యం స్వస్థపరచండి, నివేదన దక్కడం లేదండి రక్షణ దయచేయండి. యవనస్తులు బలపరిచిన యవనకాలు మీకు కాడబెట్టే కృప చూపండి. మీరు త్వరగా రాని మేర్చడానికి మేము సిద్ధపడ్డ కృప చూపమని అతడు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.